ఒకసారి అయితే అటు సైడ్ చూడండి, మెరుపులు అయితే ఏ విధంగా అయితే వస్తున్నాయో మేము అసలు ఇది గెస్ట్ చేయలేదు. వచ్చింది వచ్చింది వచ్చింది, గాలి అయితే బీభత్సంగా వేస్తుంది. ఎలా దాటుతాం? రాత్రి పడ్డ వర్షానికి అయితే కొంచెం పెరిగింది నీరు అయితే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ద నీరజ్ ద ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. ఓ కొత్త థ్రిల్లింగ్ క్యాంపింగ్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాం. ముందుగా మీ అందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్. గత క్యాంపింగ్ వీడియోకి అయితే నాకు చాలా సపోర్ట్ అయితే చేశారు. ఆ ఒక్క క్యాంపింగ్ వీడియోకి 200+ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. నా మీద పెట్టుకున్న నమ్మకానికి చాలా థ్యాంక్స్. ఫ్యూచర్లో మన ఛానల్లో రాబోయే ప్రతి వీడియో కూడా మీకు నచ్చే విధంగా అయితే ఉంటాయి. మరి ఈ రోజు గుమ్మ కొండల మధ్య పారే సెలయేరు పక్కన అయితే క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. ప్రస్తుతం ఇంటి నుంచి అయితే 12 కిలోమీటర్ల దూరం అయితే వచ్చాం. మరికొంత సమయంలో ఆ ప్రాంతానికి అయితే చేరుకుంటాం. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి ఆ కొండ చెట్టు కనిపిస్తుంది చూసారా? ఆ చెట్టు కింద ఈరోజు రాత్రి అయితే మనం టెంట్ అయితే పెట్టుకోబోతున్నాం. ఒకసారి అయితే చూడండి, ప్లేస్ అయితే అసలు ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. అటుపక్క కొండ ఇటుపక్క కొండ మధ్యలో ఇది సెలయేరు వస్తుంది చూసారా? ఆ సెలయేరు పక్కనే మనం ఈరోజు రాత్రికి టెంట్ అయితే వేసుకోబోతున్నాము. ఒక 2 రోజుల పాటు అయితే వర్షాలు పడ్డ వల్ల సెలయేరు అయితే కొంచెం ఎక్కువ అయితే నీరు అయితే వస్తుంది. ఇప్పుడు దాటి మన అవతల వైపు అయితే వెళ్ళి టెంట్ అయితే వేసుకుందాం. వచ్చేయండి. కొంచెం అయి ఉంటే పడేవాడిని అసలు. పదా ఈ రాళ్ళని కూడా ముందు తీసే ఇసుకని అంతా ఎలాగా కింద సర్దుకొని సైజ్ చేసుకొని దీని టెంట్ అయితే తీసుకుందాం. ముందు రాళ్ళని అయితే తీసే. ఓకేనా, ఫస్ట్ తర్వాత లీవ్ చేసుకున్నాం, కానీ ముందు టెంట్ అయితే పెట్టుకున్నారా బాబు. ఆయన మధ్యాహ్నం చూస్తే క్లైమేట్ పూర్తిగా ఎండెక్కే ఉండేది, సడన్గా ఎంత చేంజ్ అయిపోయింది చూడు. ఓకే, ఎగిరి పద్ద రాళ్ళు పెట్టు. సడన్గా అయితే ఇలా రేపు వస్తున్నా అసలు అయితే అనుకోలేదు. ఇంకా సామాన్లు ఏవైతే బయట ఉన్నాయి సామాన్లు అనుకో లోపలైతే పెట్టుకుని లోపల అయితే ఉండిపోదాం. ఒకటి మేము అనుకున్నా కానీ ఒకటైతే జరిగింది. లోపలికి వెళ్ళిపోదాం. వచ్చాను ఫ్రెండ్స్, ఇదైతే అసలు గెస్ట్ చేయలేదు. ఒకసారి టెంట్ పరిస్థితి చూడండి. లోపలికైతే పూర్తిగా నీరు వచ్చేసింది. దారుణంగా అంటే చాలా దారుణంగా అయితే వర్షం అయితే కురుస్తుంది. నది పొంగకుండా ఉంటే చాలు, ఇది ఏ విధంగా ఉన్నా పర్లేదు. కానీ పోయిన తర్వాత వర్షం తగ్గినట్టుగా అయితే టార్పన్ అయితే పైన తీసుకొని ఇదంతా కూడా అటువైపు లాగేసి మొత్తం రాళ్ళని అయితే పెట్టుకుందాం. కార్తీక్ ఉండగల మరి నైట్కి క్యాంప్ ఫైర్ పెట్టుకోవడానికి కూడా అవ్వదు, ఎందుకంటే తలగడ మొత్తం తడిసిపోయి ఉంటాయి. వంట అంటే స్టవ్ తెచ్చుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. స్టవ్ తెచ్చుకున్నాం కాబట్టి మెల్లిగా ఎలా అడ్జస్ట్ చేసి కానీ టెంట్ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. బుక్ అయిపోతాము చూడు. ఇంత వాటర్ వస్తుందని చెప్పి అసలు అయితే అనుకోలేదు. అసలు వర్షం పడుతుందని చెప్పి అసలు అయితే అనుకోలేదు. ఎందుకంటే మేము బయలుదేరినప్పుడు అయితే పూర్తిగా ఎండ అయితే ఉండేది. కానీ చూసేసరికి క్లైమేట్ కూడా పూర్తిగా మారిపోయి వర్షం అయితే ఈ విధంగా అయితే పడిపోయింది. చూపించా లోతు బ్లాక్ కొడతాను పర్లేదా? వద్దు, రాళ్ళోట ఎక్కిద్దరి జతు రండి. ఇంకెంతసేపు ఏంటి? ఇంకెంతసేపు ఉంటారు? రండి. రారా కిందకి, నువ్వు ముందు రారాన్స్ అంటే మమ్మల్ని పైకి ఎందుకు పిలుస్తున్నావు? రా దా, నువ్వు కూడా గింతరా. లేదు, నువ్వు రా రండి. ఎంతసేపు ఉంటారు? ఇంకా నీకు మాట చెప్పాలరా. చెప్పు, ఏంటి బాగా చెప్పు. మనకి మంత్ ఎండ్ అయిందనుకో, పోకట్లో ₹1 ఉండదు. తర్వాత ఆ శాలరీ పడదు.
ఇంట్లో సరుకులు అయిపోతాయి, గ్యాస్ సిలిండర్ అయిపోద్ది, బండికి ఈఎంఐ కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి. అరే ఈ టెన్షన్స్ అన్నీ ఇంట్లో ఉంటే వీటిలన్నింటినీ మర్చిపోయి ఎంత దూరం వచ్చి ఇక్కడ మంచిగా టెంట్ వేసుకొని ఇలాగ ఎంజాయ్ చేస్తుంటే నువ్వు నీటిలో దెక్కుండా రానియా పైకి రానియా వెళ్ళిపోదామనియా వంట వండుకుందామని ఏంట్రా ఎంజాయ్ చేయరా. నువ్వు వస్తావా పైకి లాగే పట్టవా ఇప్పుడు చలేసేస్తుందిరా బాబు. అరే కట్టుకో అలా తొయ్యకూడదురా. అని ఒకసారి రేస్ చేద్దాంరా. ఏ డ్రెస్ చెప్పు. ఎవడు ఓడిపోతే ఆడు ఇవాళ ఉల్లిపెట్ట టమాటాలు కోస్తాడు ఓడిపోయినాడు. నువ్వు ఓడిపోయినా నువ్వే కొత్తావు, ఓడిపోయి నువ్వు కొత్త ఓడించండి ఉల్లిపెట్ట ఎక్కడి నుంచి ఉందా ఆ ముందుకు వెళ్దాం. ఎవరైతే ముందుకు వెళ్తారో ఈరోజు ఓకే రెడీ. ఆగో ఎక్కడి వరకు ప్లేస్ చెప్పు. అల్ల చివరి రాయ, అల్ల చివరి ఉందా? అదే చివరు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్ మీరే చూడండి. నేను చెప్తాను 1 2 3 చెప్తాను స్టార్ట్. 1 గావరం వెనక్కి రండి. నాన్ చెప్దు. 1 2 3. నేనేం చెప్పాను ఉల్లిపాయలు మిరపకాయలు, ఉల్లిపాయలు మిరపకాయలు, ఉల్లిపాయలు మిరపకాయలు. అరే నువ్వు ఎలాగపోతావు? లేదు తోసుకుని వెళ్ళిపోయారు. ఎవరు తోసుకుని వెళ్ళిపోయారు? అంత లేదు, వీడియో ఉంది, వీడియో చూడు. ఎవరు తోసుకుని వెళ్ళిపోయారు? ఉల్లిపాయలు కచ్చా వంట చేసుకున్నావు. అమ్మా బాపురే తోస్తారు, నేను ఒప్పుకోను. అంత లేదు. కెమెరామెన్ అడుగుతా ఎవరు ఎవరు చీటింగ్ అయిందా? చీటింగ్ ఏం లేదు, గెలుస్తాం గెలుస్తాం. బట్టలు మార్చుకున్నా చూడు దీనికి ఎంత నీరు ఉందో చూడు. అలా పరిస్థితి కింద పరిస్థితి ఫ్రెండ్స్ ఒకసారి అయితే మా గంట పరిస్థితి చూడండి. చూసారా చూడండి ఎంత దారుణంగా అయితే నీరు అయితే లోపలికి వచ్చిందో. ఫ్రెండ్స్ మేము ఉన్న ప్రాంతంలో అయితే చీకటి అయితే పడిపోయింది. టైం అయితే చూడండి 7:30 అలా అయితే అవుతుంది. బాపరే అసలు టైమే తెలియలేదురా. నీటిలో ఆడాం కదా అసలు టైం తెలియదు. టైం మరి నిజంగా మాత్రం ఎంజాయ్ అయితే మాత్రం మామూలుగా అయితే లేదు మాత్రం. ఆకలేసేస్తుంది. మరి ఆకలేసేస్తుందా? తెలుసు మరి అంతసేపు గెంతావు కదా అందుకే ఆకలేసేస్తుంది. స్పెషల్ అయితే స్పెషల్ కుస్కా అంటే వేరే ఎప్పుడు విన్నావా? లేదు ఎప్పుడు అది కూడా బిర్యానీ టైపు. బిర్యానీ కుస్కా, బిర్యానీ కుస్కా అంటారు. నేను ఎప్పుడు ఏం లేదా చేసి చూపిస్తాను చూడు ఫ్రెండ్స్. మరి ఈ రోజు అయితే మనం కుస్కా అయితే తయారు చేసుకుంటున్నాం. టెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. టెంట్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ అయితే చూపిస్తాను. వచ్చింది ఆగాగు. ఇంతగా ఛాలెంజ్ ఎవరు ఓడిపోయారు తెలుసు కదా? నేను ఓడిపోలేదు. అది ఓడిపోయావు నువ్వు ఒప్పుకోవాలి. అరే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్ని నువ్వే కోయలే. ఫ్రెండ్స్ అక్కడైతే కార్తీక్ అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాడు. కుస్కా కోసం అయితే మేము బాస్మతి రైస్ని అయితే వాడుకుంటున్నాం. దీనైతే ఒక అరగంట అయితే నానబెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. నేనైతే వాటర్ రైస్ అయితే నానబెట్టుకుంటాను. ఓకే ఇదైతే ఒక 1/2 అవర్ అలా నాన్నే. బాబు చాలా ఘాటుకున్నారు బాబు, కళ్ళు మండుకున్నాయి. యాక్చువల్గా అయితే బిర్యానీ కానీ ఫస్ట్ మర్చిపోయాను ఉల్లిపాయలు అలా గావర్లో కోసాను. సర్లే అలవాటు పని చేద్దాం. దాన్ని అలా కట్ చేసి సైడ్ పెట్టది. ఇంకా కుస్కాని అయితే తయారు చేసుకుందాం. కుస్కాలో నేను ఏ ఇంగ్రీడియంట్స్ అయితే వాడుతున్నానో మీ అందరూ కూడా ఇది చెప్తాను. ఇది వచ్చేసి నెయ్యి ప్యాకెట్, ఇది జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది కారం, ఇది గరం మసాలా, ఇది కొరండర్ పౌడర్, ఇది హల్దీ, ఇది బిర్యానీ మసాలా, ఇది సాజీరా, ఇక కాజు వాడుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఇది వచ్చేసి పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిరపకాయలు ఇవి మాత్రం వాడుకుంటున్నాను నేను. ఇదైతే బాబు వర్షం వచ్చేటట్టుగా ఉందిరా. అంటే తెలిగింది కొంచెం వేడి కనిపిస్తుంది. ఇప్పుడు ఇది నేను కూడా వేసుకుందాం. ఈ ప్లాస్టిక్ గడ్డ జాగ్రత్త గుంచు. ఇది తీసుకెళ్ళి తెల్లారి జల్లేద్దాం.
సరేనా, ఏ కూడా ఇక్కడ అడుగులు వదలొద్దు. ఓకే ఫ్రెండ్స్, మసాలా దినుసులు అయితే వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకుని ఉల్లిపాయలు అయితే వేసుకుందాం. గాలి వస్తుంది కదా, మొత్తం హీట్ అంతా ఇటు వచ్చేస్తుంది. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాం. పచ్చిమిరపకాయలు అయితే ఒక 5 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నాను నేను. టమాటీలను అయితే వేసుకుందాం. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకుందాం. కార్తీక్, పుదీనా వేసాం కదా, మంచి వాసన అయితే వస్తుందిరా. పడుతుంది. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఇంకా కాజు వేసుకుందాం. లైట్గా అయితే సాల్ట్ వేసుకుందాం. ఇంకా రైస్ని అయితే యాడ్ చేసుకుందాం. ఓకే, కలుపుకోవడం అయితే అయిపోయింది. కత్తికి ఇది పట్టుకో. కొంచెం పసుపు, కొంచెం కారం, గరం మసాలా, ధనియా పౌడర్. అయితే ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. రైస్ అయితే రెండు లోటాలు అయితే వాడాము. దానికి తగ్గట్టుగా 3 లోటాలు అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇంక వాటర్ అయితే వేసేద్దాం. దీంతోనైతే 3 కంప్లీట్ అయిపోతున్నాయి. వీడైతే సాల్ట్ని అయితే యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, టైం అయితే ఇప్పుడు 10 o'clock అవుతుంది. మనకు ఒక పక్క అయితే కుకింగ్ అవుతుంది. ఒకసారి అయితే అటు సైడ్ చూడండి, మెరుపులు అయితే ఏ విధంగా అయితే వస్తున్నాయో. మేము అసలు ఇది గెస్ట్ చేయలేదు. వర్షం కానీ దారుణంగా పడే అవకాశం అయితే ఉంది. వర్షం పడితే పర్వాలేదు, వర్షంగా భయపడాం. ఎలవకలా కూర్చొని ఈరోజు రాత్రి ఎలవలా గడిపేసి అయితే వెళ్ళిపోతాం. కానీ గాలి కానీ వచ్చిందంటే మాత్రం చాలా కష్టం. బాపురే, వర్షం పడుతుంది అంటావరా కార్తీక్? పడే ఛాన్స్ ఉన్నాయి ఫుల్గా. అదంతా చెట్టు కింద వేసాం కదా, టెంట్ ఉరుముతుంది కదా. అవును, అదొకటి టెన్షన్ రా. అదే టెన్షన్ ఉంది. ఫ్రెండ్స్, మీరు కానీ ఎప్పుడైనా మాత్రం టెంట్ ఒకళ్ళు వేసుకుంటారు. రైనీ సీజన్లో టైంలో మాత్రం మీరు చెట్టు కింద మాత్రం టెంట్ అయితే వేసుకోకండి. టెంట్ అయితే ఇప్పుడు షిఫ్ట్ చేయలేము. చూద్దాం ముందుకేమవుతుందో. పదరా. రైస్ అయితే పొలక అయితే ఉంది. ఇంకో పావు గంట. వర్షం అయితే వచ్చింది. ఓకే, బిర్యానీ అయిందా లేదైతే తెలీదు. మావాడైతే టార్పన్ అయితే కప్పుతున్నాడు. అయిపోయిందా మావాడిదే? ఓకే, వచ్చింది. బాపరే, నేను స్టవ్ తీసుకొని వస్తాను. ఇదా గరిట అంతా కూడా నా సైడ్ అయితే పెట్టుకో. ఇదా స్టవ్ పెట్టే లోపల. వేరండి. బాపరే, ఇదండి జాగ్రత్త. ముంచిందిరా. వేసి వాటర్ అయితే కొంచెం డ్రాప్స్ అయితే మాత్రం మీద పడుతున్నాయి. కానీ కింద నుంచి అయితే వాటర్ వస్తుంది. చూడు ఎలా వస్తుంది వాటర్ మొత్తం. ఇగో చూడు, ఎక్కడ అడుగు పెడితే అక్కడ వచ్చింది రా వాటర్. వచ్చింది గొర్రె. ఈరోజు మాత్రం మనం కూర్చొని, మరి పొడి కూడా అల్లేవు, అలా కూర్చొని జాగరణ చేసేద్దాం. తినేద్దామా? పదండి కార్తీక్, తినేద్దామా? పదండి కూర్చో. ఫ్రెండ్స్, ఇంతవరకు కూడాను ఏ క్యాంపులో కూడా ఈ విధంగా అయితే ఫుడ్ అయితే తినలేదు. చాలా ఇబ్బంది పడి అయితే తింటున్నాము. మరి తప్పదు. కానీ వేడిగా మాత్రం బాగుంటుంది. రైస్ అయితే మాత్రం పొలుగు బాగా కనబడుతుంది రోయ్. ఫస్ట్ నువ్వు తిను, బ్రతుకుంటే మాకు చెప్పు. ఏటర్ మొహాల పెట్టు. నచ్చలేదు ఏట? ఇంకా తినలేదని నచ్చలేదు అంటున్నావు. సర్లే తిను. అదే రైతా వేసుకో. రైతా నాకు నచ్చదనియా. కుష్కా సెంటిమెంట్ ఉందిరో వీడికి. నిజంగా చెప్పు, వీడియో కోసం చెప్పుకో. కొంచెం సాల్ట్ తక్కువైంది. కొంచెం సాల్ట్ తక్కువైందా? అయితే రైతులు ఎక్కువ వేసుకో. తినాల. ఓకే, రైస్ ఉడికింది కదా, పలుకులో కట్టు ఉందా?
చిన్న పలుపు ఉన్నది. చిన్న పలుకు ఉందా? అవునన్నయ్య, మనకి రెవెన్యూ ఇంకా జనరేట్ అవ్వలేదు కదా, ఎంత ఖర్చు అయింది బిర్యానీ చేయడానికి? నీకు పుస్తక ఎంత అయింది తర్వాత సంగతి నీకు మాట చెప్తాను రా. ఏంటంటే ఇప్పుడు మన రెస్టారెంట్కి వెళ్ళామనుకో, మన నలుగురు ఉన్నాం కదా, నలుగురం కలిసి రెస్టారెంట్లో కూర్చొని ఆ జనాల గోల మధ్య ఆ ఫుడ్ కోసం వెయిట్ చేసుకొని మనం తిన్నాం అనుకో, ఎంత అవుద్ది? ఒక 1000 రూపీస్ ఖర్చు అవుద్దా? ఎక్కువ వద్దు, నలుగురు ముందు. అంతేనా? దీనికి ఎంత ఖర్చు అయింది తెలుసా? ఒక 250 అయితే ఖర్చు అయింది అంతే. అలా వర్షం పడుతుంటే టెంట్లోని బయట చల్లగా లోపల వేడివేడిగా తింటుంటే ఎలా ఉంది? మజా ఉందా లేదా? బాపురే, ఇంకా ఉరుముతుందిరా. ఇంత వర్షం పడ్డది కానీ ఇంకా ఉరుముతుంది. గీత పెట్టాను గడ్డలో ఇప్పుడా? సరే 1000 ఇస్తాను గింత అయితే. 1000 తీసుకోవడం మళ్ళీ నేను రావాలా పైకి? 1000 తీసుకుని పైకి రావచ్చు. అదే మరి ఎలాగో వస్తానో ఆలోచించాలి ఇప్పుడు. పదండి, టెంట్లోకి వెళ్ళిపోదాం. పదండి పప్పా, పదండి. అరే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయిందిరా. అబ్బా, అరే పదండి పదండి. అరే పద, అరే టెంట్లో పద. పదండి పదండి పదండి. ఫ్రెండ్స్, ఇది పరిస్థితి. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ రోజుకి అయితే ఇలా గడిచిపోయింది. ఇంకా ఈరోజు రాత్రి నిద్ర పడుతుందంటే మాత్రం చాలా కష్టం. ఆ సామాన్లన్నీ సైడ్ చేసే పద, ఏదో ఒకటి కూర్చొని ఉందాం. బయట చూసావా ఉరుముతుంది ఎంత దారుణంగా. ఇప్పుడు ఏం తీసుకొచ్చింది లోపలికి అసలు. కొంచెం వర్షం కూడా తగ్గి గాలి అయితే తగ్గింది. ఇప్పుడు టైం ఎంత అయింది మీకు చూపిస్తాను. చూడండి, 23:28 అంటే 11:30 అయితే అవుతుంది. లైట్ అయితే ఆఫ్ చేసేద్దాం. ఫ్రెండ్స్, అప్పుడే టైం ఎంత అవుతుందో తెలియదు కానీ గాలి అయితే మాత్రం దారుణంగా వేస్తుంది. గంటగా ఎగిరిపోద్దేమో. వీళ్ళు మాత్రం మంచిగానే పడుకున్నారా. వర్షం స్టార్ట్ అయిపోయింది. మరి డ్రాప్ పడిపోతుందంటే ఏం చేస్తాంరా? చిన్న వర్షం అయితే కొన్ని ఏదో ఒకటి అడ్జస్ట్ అయ్యి ఉంటాము. పెద్ద వర్షం పడుతుంది మరి. పై నుంచి వస్తుంది చూడండి, లోపలి నుంచి అయితే వాటర్ అయితే విధంగా వస్తుంది. డ్రాప్ చూడు, ఇలా కిందకి వెళ్ళిపోతుంది చూడు వాటర్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మేము ఉండే ప్రాంతంలో అయితే తెల్లారైతే అయింది. టైం చూపిస్తాను. చూసారా, 6:30 అయితే అవుతుంది. బాపరే, గత రాత్రి అయితే మాత్రం చాలా దారుణంగా అయితే గడిచింది. 2:30-3 వరకు అయితే వర్షం పడుతూనే ఉంది. ఆ నీరు వచ్చేసి అయితే మాత్రం అస్సలు ఒక పావు గంట కూడా నిద్ర అయితే పట్టలేదు. చూసారా, రాత్రి పడ్డ వర్షానికి అయితే నది కూడా ఏ విధంగా అయితే మారిపోయిందో ఒకసారి అయితే మీకు అయితే చుట్టుపక్కల లొకేషన్ అయితే చూపిస్తాను. చూసారు కదా, లొకేషన్ అయితే మాత్రం అదిరిపోయింది అసలు. కానీ ఇటువంటి వ్యూని అయితే మాత్రం డ్రోన్తో చూపిస్తే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మనకైతే అంత బడ్జెట్ అయితే లేదు కదా, అందుకే అటువంటి విజువల్స్ని అయితే చూపించలేను. మీ సపోర్ట్ ఉండాలి కానీ ఫ్యూచర్లోనైతే మాత్రం అది కూడా సాధ్యమైతే అవుతుంది. మంచి విజువల్స్ని అయితే మాత్రం మీకు చూపిస్తాను ఫ్యూచర్లో మాత్రం. ఆడొకలా తీస్తున్న వాళ్ళు తీస్తున్నావురా. ఫ్రెండ్స్, సామాన్లు అంతా సర్దుకోవడం అయితే అయిపోయింది. ఇంకా బయలుదేరిపాం. సూర్యుడు కూడా అయితే బయటకు అయితే వచ్చాడు. ఫ్రెండ్స్, చూసారు కదా, కాస్త కష్టంగా, కాస్త సరదాగా, కాస్త థ్రిల్లింగ్ అయితే ఈరోజు క్యాంపింగ్ అయితే గడిచింది. ముందు కూడా ఎంత కష్టంగా ఉన్నా సరే వీడియోని అయితే డెఫినెట్గా అయితే చేస్తాం. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇటువంటి మంచి వీడియోస్ కోసం
నీరజ్ ద ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరో మంచి వీడియోతో అయితే కలుద్దాం. బాయ్ బాయ్. ఎలా దాటుతాం? రాత్రి పడ్డ వర్షానికి అయితే కొంచెం పెరిగింది నీరు అయితే. నీటిలో వెళ్ళలేరా? కాలు కింద పెట్టలేమా? కష్టమా?